కానీ ఇప్పుడు సూర్య కెరీర్లో సెట్ అయ్యాడు, బిజినెస్ బాగా రన్ చేస్తున్నాడు. ఇక మీదటైనా బిజినెస్లు సంపాదన అనే ఆలోచన మాని మంచి ఇల్లాలుగా నీ భర్తని అత్తమామల్ని చూసుకోవడం నేర్చుకో. త్వరలోనే ఒక పండంటి బిడ్డకి జన్మనిచ్చి మీ అత్తయ్య గారి కోరిక తీర్చు. అర్థమైందా? గుడ్ నైట్. ఏంటి రుద్రా అలా చూస్తున్నావు? ఇవన్నీ నాకెలా తెలిసాయనా? నువ్వు అందరి గురించి ఆలోచించొచ్చు గాని నేను నీ గురించి ఆలోచించకూడదా? కుటుంబంలో ఎవరెలా ఉంటారో, ఎవరి విషయంలో ఏం జరుగుతుందో కుటుంబ పెద్దగా నాకు అన్నీ తెలుస్తాయి. కానీ కొన్ని విషయాలకు స్పందించకూడదు, కొన్ని విషయాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబం కదా. అయినా ఇవన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నాకంటే బాగా కుటుంబాన్ని నడిపించగలవు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు సూపర్ మార్కెట్కి సరుకులు కొనడానికి వెళ్ళాం కదా, అక్కడికి పెద్దోరొచ్చారయ్యా. పెద్దేగాని చూడగానే సుధమ్మగారు ఎందుకో కంగారు పడిపోయి దాక్కునేంత పనిచేశారు. ఎందుకో ఏమో తెలియలేదు. అలా ఎందుకు చేస్తారే? నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించేసుకుంటున్నావు. అన్నట్టు ఈరోజు అకాడమీలో ఏటైనదో తెలుసా? మన సారు గంగా కలుసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందే. అయితే గంగా తల్లిదండ్రులిద్దరినీ కలుసుకుందన్నమాట. ఏ మాటకా మాట ఆ అమ్మగారు సాన మంచోరు, అభిమానంగా మాట్లాడతారు. ఆవిడికి బిడ్డ పోయిందనే బాధ ఇంకా పోలేదు. కానీ సారు మాత్రం చాలా కఠినాత్ముడే. ఆడపిల్ల అంటేనే అతనికి నచ్చదనుకుంటా. నాకు అసలు పిల్లలే లేరనేశారు. అయితే ఆడపిల్లని గంగను వదిలేసుంటారయ్యా. ఏటోనే, ఆ కారణం ఏటో తెలుసుకోవాలి. సెలి జాగ్రత్త. మొత్తానికి నాతోని గోళ్ళ కూడా దూకించడం. ఈ టైము మనల్ని ఎవరన్నా చూస్తే మన దొంగలు అనుకుంటారా? ఎవరూ చూడలేదు. పద వెళ్దాం. పద పద. రేపెప్పుడైనా గంగకి తనే వీళ్ళ కూతురని నిజం తెలిస్తే, గంగే కూతురైనప్పుడు నిజం తెలుసుకుని వాళ్ళు కలుసుకుంటే మంచిదే కదా. అమ్మా, గంగా నువ్వేటమ్మా ఇక్కడ? మీరు ఇంట్లో ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. అది సరే, గంగే వాళ్ళ కూతురు అంటున్నారు. అది సుధా అమ్మగారు ఉన్నారు కదా, తనకి నువ్వే మా కూతురు అని తెలిసిందని చెప్తున్నాను. అదే సెల్లికి అన్నిటికీ తొందరేసి. మీ ఇద్దరు ఎలాగొచ్చారు? గోడ దూకొచ్చాం బాబాయ్. లేదంటే మీ బాక్సింగ్ బాస్ మా అమ్మల్ని ఎందుకు రానిస్తాడు? అమ్మా, అయినా మీరెందుకు ఇక్కడ పనిలో చేరారు? తప్పేముందమ్మా, కష్టపడి పని చేసుకుంటే మంచిదే కదా. మీకు ఆ సార్ సంగతి తెలియదమ్మా. ఆయన ఒట్టి కోపిష్టి. తప్పమ్మా, అలా అనకూడదు. సెల్లి చెప్పింది నిజమైపోయిందే. ఆ మనిషికి ముక్కు మీద మాసేట కోపం. నాకైతే ఆ సాన సొత్తుంటే. పైడిరాజు, పైడిరాజు. అమ్మో, ఇప్పుడు ఏడు చేయాలి? సార్ వస్తున్నారు. గంగా, మీరు ఎక్కడ దాక్కోండి. పోండి పోండి. చెల్లు, నువ్వు వెళ్ళయ్యా. సార్ సార్, మీరు వచ్చారేంటి సార్? పిలిస్తే నేనే వచ్చేవాడిగా. ఏం లేదు, ఇక్కడ మీకంతా సౌకర్యంగా ఉందా లేదా అని తెలుసుకుందామని వచ్చాను. మాకంతా బాగానే ఉంది సార్. చూడండి, మీరు కూరలేమీ వండుకోనక్కర్లేదు. మీకేం కావాల్సి వచ్చినా అమ్మగారు పంపిస్తారు. అమ్మగారు భోజనం పంపారయ్యా.
తను ఎవరికి ఏం కావాల్సి వచ్చినా దగ్గరుండి చూసుకుంటుంది. పైడిరాజు, సార్ నువ్వు రాత్రుళ్ళు 1-2 సార్లు బయటకు వచ్చి చూస్తుండు. ఈ ప్రాంతంలో దొంగలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వచ్చి దొంగకున్నాం కదా. నేను చూసుకుంటాను సార్. హ్మ్. ఒక్క పురుగును కూడా గేట్ దాటి రానివ్వండి సార్. అందుకే కదా గోడ దూకొచ్చాం. జాగ్రత్త. ఆ, నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను. అలాగే సార్. పద. పదయ్యా. గంగా, అమ్మా, అసలు నువ్వు ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? గోడ దూకొచ్చాను. అంటే మీ అమ్మ నన్ను చూడ్డానికి గోడ దూకొచ్చావా? మ్మ్. అమ్మకి అసలు ఆరోగ్యం బాగుండదు కదా, ఈ మధ్య కోలుకుంది. నీకు మీ అమ్మ అంటే అంత ఇష్టమా? అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు? నిజమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేనే నిన్ను కలిసి సారీ చెప్పాలనుకున్నాను. ఎందుకమ్మా? హోమో రోజు ఆయన నిన్ను చాలా కోపడ్డారు కదా, అందుకు. ఓ అదా, పర్లేదులే అమ్మా. తండ్రి లాంటి వారు కోపంలో ఏదో అన్నారు, నేను అవన్నీ మనసులో పెట్టుకోలేదు. కానీ నాకెందుకో తెలీదు, సారు మీ అంత శాంతంగా ఉండరు. ఎప్పుడు గుర్రమని ఉంటారు. ఉమ్, భలే ఎగతాళి చేస్తున్నావే. మా ఆయన్ని ఇమిటేట్ చేస్తున్నావా? మీ ఆయనలాగా బాక్సింగ్ కూడా చేస్తాను. మా ఆయన కంటే బాగా బాక్సింగ్ చేయాలంటే నువ్వు మా ఆయన దగ్గరే కోచింగ్ తీసుకోవాలి. మ్మ్. నాకు నేర్పిస్తారా మరి? నాకు సార్ దగ్గర నేర్చుకోవాలనే ఉంది. కానీ నన్ను చూస్తేనే కస్సుమంటున్నారు. ఆయన అంతేలే, నువ్వేం పట్టించుకోకు. నీకు బాక్సింగ్ నేర్పించమని నేను చెప్తాను. అయితే నేర్చుకుంటా. అయ్యో అమ్మా, హిట్లర్ వస్తున్నారు, నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండు. సరే అమ్మా, బాయ్ బాయ్ బాయ్. సుధా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదండి, ఊరికే చల్లగాలికొచ్చాను. పదండి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాలేమ్మా. అమ్మ కూడా నన్ను రమ్మంది. అమ్మా? అదే అమ్మగారు. ఆ అమ్మ చాలా మంచిది. ఎందుకో తెలీదు, ఆవిడకి నేనంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. నాకు కూడా ఆవిడతో ఉంటే నీతో ఉన్నట్టే అనిపిస్తుందమ్మా.